రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని ఎన్నో పనులు తాము పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఏ పని చేస్తున్నా కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను దెయ్యాల సమితిగా అభివర్ణించారు సీఎం. యాదాద్రి జిల్లా ఆలేరులో పర్యటించిన ముఖ్యమంత్రి, మంత్రులు 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సెగ్మెంట్ టూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు జిల్లాలో 1500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత తిరుమలాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం. గత బీఆర్ఎస్ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్. జైలు నుంచి బయటకొచ్చిన రోజే కేసీఆర్ను పడగొడతానని సవాల్ చేశారన్నారు. చెప్పిన మాట ప్రకారం పట్టుబట్టి పడగొట్టి ఆయన కుర్చీలో కూర్చున్నానని తెలిపారు. ఇప్పుడు ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగమవుతున్నాడని మండిపడ్డారు. ఆయన చేసిన పాపాలతోనే మక్కెలిరిగిపడ్డాడని ఫైర్ అయ్యారు. నాకేం లేదు కోరికలు, ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు, ఆ కుర్చీలో కూర్చున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ సొంత బిడ్డ చెప్తున్నా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్లో దెయ్యాలున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారని, ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని ప్రతిపక్ష పార్టీకి కొత్త పేరు పెట్టారు సీఎం. దెయ్యాల పార్టీ నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడని విమర్శించారు. ఆయన బిడ్డ కవిత చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీని తేల్చాలన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలి ఇరగలేదా? మీకు తెలియదా? నేనంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్లో నిద్రపోతుండు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా వ్యక్తం చేశారు సీఎం. బాసలమరిలో ఇండ్లు కూలగొట్టి శ్మశానం చేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ కు రోడ్డు వేసుకోవడానికి నక్కజిత్తులు వేశారని ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగాలి. ఆకుల ఆగవకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాల్లో అంటే మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను, మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు సీఎం. 10 ఏళ్లలో ఏనాడైనా 1 తారీఖున జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రైవేటు సెక్టార్లో యువతకు 1,00,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు ఇయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు సీఎం. గతంలో పాదయాత్ర టైంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు స్వయంగా చూశారని చెప్పారు. నల్గొండ రైతులకు మేలు కలిగేలా మూసీ ప్రక్షాళన చేస్తామని, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు నర్మదా, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవద్దా అని ప్రశ్నించారు సీఎం. మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి
ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ జిల్లాను పట్టించుకోలేదన్నారు. ఇక దేశ చరిత్రలో 80% మంది ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. కష్టపడ్డ నాయకులు మీ అందరికి కూడా అండగా ఉంటామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ప్రతి కార్యక్రమం అందుబాటులో చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ, యాదగిరిగుట్ట నారసింహుడి ఆశీస్సులతో ప్రజల సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు సీఎం, మంత్రులు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు చేశామని, త్వరలోనే వైటీడీ బోర్డును నియమిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరించారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్చడం నుంచి కార్పొరేషన్ ఏర్పాటు వరకు పలు ప్రశ్నలు అడిగింది కమిషన్. ప్రతి ప్రశ్నకు టెక్నికల్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీల సర్వే, మంత్రివర్గ ఉపసంఘం, మంత్రిమండలి ఆమోదం వంటి పదాలతోనే ఆన్సర్ చేశారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ న్యాయ విచారణకు హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈటల విచారణ సాగింది. మొదట కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఛాంబర్లో నోటీసులకు తన సమాధానం ఇచ్చారు ఈటల. ఆ తర్వాత బహిరంగ విచారణలో పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మొత్తం 19 ప్రశ్నలను జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ప్రాజెక్టు రీడిజైన్ నిర్ణయం ఎవరిది? మంత్రిమండలి ఆమోదం ఉందా? టెక్నికల్, ఎక్స్పర్ట్ కమిటీలు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పాయా అనే ప్రశ్నలను సంధించింది కమిషన్. ఇలా మొత్తం 19 ప్రశ్నలు ఈటలను కమిషన్ అడిగింది. దీనికి ఈటల సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహారాష్ట్ర అంగీకరించలేదని, 152 నుంచి 148 మీటర్లకు తగ్గిస్తే తెలంగాణ అవసరాలు తీరే పరిస్థితి లేదని, అందుకే మేడిగడ్డకు మార్చామని చెప్పారు ఈటల రాజేందర్. 3 ప్రాజెక్టులు కట్టాలని ప్రాజెక్టు రీడిజైన్ కు మంత్రిమండలి ఆమోదం మేరకే జరిగిందన్నారు. ఆనాడు ప్రపోజ్ చేసింది 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. 152 ఫీట్లు బరాజ్ కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అంతా కేబినెట్ అప్రూవల్ ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. ఎక్కడా కేసీఆర్ అంతా చేశారని, కానీ ఆయనే ప్రాజెక్టు మంచి చెడుకు కారణమని చెప్పలేదు. కేవలం టెక్నికల్, ఎక్స్పర్ట్ కమిటీల రిపోర్టుల ఆధారంగా మంత్రిమండలి ఆమోదంతోనే అన్ని నిర్ణయాలు జరిగాయని చెప్పారు ఈటల. గతంలో పార్టీ మారిన తర్వాత కేసీఆరే మొత్తం చేశాడని, ఎవ్వరి మాట వినలేదని, కాళేశ్వరం భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఈటల కమిషన్ ముందు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. విచారణ ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ వల్లే మొత్తం జరిగిందని చెప్పుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, వెంటనే విచారణ నివేదికలు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్. ఈ నెల 9న కాళేశ్వరం కమిషన్ ముందు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. ఇప్పటికే గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఓ కొలికి వచ్చిందన్నారు. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునేది లేదని, వెనక్కి తగ్గేది లేదన్నారు మంత్రులు.
వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయబోతున్నామన్నారు. ఏడాదిలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 72 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు బట్టి. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జేఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధమన్నారు. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా బనకచెర్ల ఉందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదన్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికే నిర్మలా సీతారామన్తో పాటు జలశక్తి శాఖ మంత్రి పాటిల్కు కూడా లేఖ రాశామన్నారు. తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని రిప్లై ఇచ్చారన్నారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామన్నారు. అయితే ముందుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామాల్లో కొలిక్కి వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు మంత్రి. హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందుకే పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ వంటి పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు మంత్రి పొంగులేటి. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా హుస్నాబాద్ రైతాంగం నిలవాలన్నారు. 3 రోజులు జరిగే రైతు మహోత్సవాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల. హుస్నాబాద్లో నిర్వహించిన రైతు మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు ఈ 3 రోజులు రైతులు వాళ్ళకున్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నెలకు 1,000 కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందన్నారు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఏకకాలంలో రైతులకు 22,000 కోట్లు రుణాలు మాఫీ చేశామన్నారు జూపల్లి. రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెసే రక్ష అన్నారు. గడచిన 17 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల పైసలకు వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, వడ్డీలు కట్టడం జరిగింది. ఇలా ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడుతూ 22,000 కోట్ల రూపాయల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ శాసనసభ్యులు ఈరోజు మసూర్ రెడ్డి గారి చేతిలో దేవరకద్ర నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట ఇవ్వడం జరిగింది. రాజన్న కోడెలపై రాజకీయం చేయొద్దన్నారు మంత్రి కొండా సురేఖ. గడిచిన 10 ఏళ్లలో వేములవాడ గుడికి సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు సురేఖ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ గుడికి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. హామీ ఇచ్చిన నిధులు కేటాయించకపోవడం వల్లనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఈ కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదేనని అన్నారు మంత్రి. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందన్నారు ప్రధాని మోదీ. పాక్ ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్తో దాయాదికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు. బ్రిటిష్ హయాంలో సాధ్యం కాని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్టును పీఎం మోదీ సాకారం చేసి చూపించారన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ దశాబ్దాల నాటి కల సాకారం చేశారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లను కేంద్ర మంత్రులు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో కలిసి ప్రారంభించారు ప్రధాని. కాట్రాలో 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ప్రపంచంలో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. కాశ్మీర్లో టూరిజాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలనే పాక్ ఉగ్రవాదులు పహల్గామ్లో అమాయకులను బలిగొన్నారని అన్నారు. आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई है. ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है. भारत के नए सामर्थ्य का जयघोष है. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో మన శక్తి ఏంటో పాకిస్తాన్కు చూపించామన్నారు ప్రధాని మోదీ. పాక్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి ఆ దేశ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామన్నారు. 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी. अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी. कभी सोचा नहीं था कि भारत पाकिस्तान में सैकड़ों किलोमीटर अंदर जाकर के आतंकवादियों पर इस तरह वार करेगा. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్తో దశాబ్దాలుగా దేశ ప్రజల కల నెరవేరిందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అనేక సవాళ్లను అధిగమించి టన్నిస్ నెట్వర్క్ ద్వారా ఈ రైల్వే లైన్ వాస్తవ రూపం దాల్చిందన్నారు. ప్రధాని ఉక్కు సంకల్పం ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 111 किलोमीटर की इस सेक्शन में 97 किलोमीटर टनल है और 7 किलोमीटर ब्रिज है. यानी एक तरह से पूरा सेक्शन ही टनल और ब्रिज से बना है. हिमालय में ब्रिज और टनल बनाना अति कठिन काम होता है. कई इनोवेशन किए. उन सभी इंजीनियर्स और टेक्नीशियंस और डिजाइनर्स को धन्यवाद देना चाहता हूं जिन्होंने इन कठिन परिस्थितियों में काम किया. బ్రిటిష్ హయాంలో సాధ్యం కాని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ సాకారం చేసి చూపించారన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. చీనాబ్ రైల్వే వంతెనతో కాశ్మీర్ లోయ దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానమైందన్నారు. చీనాబ్ రైలు బ్రిడ్జ్ ప్రాజెక్టుకు పునాది వేసిన మాజీ ప్రధాని వాజ్పేయికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జేకేకు రాష్ట్ర హోదా ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు ఒమర్. इस प्रोजेक्ट से जम्मू कश्मीर को भरपूर फायदा होगा. लोगों का आना जाना रहेगा. टूरिज्म से इसको फायदा होगा. यहाँ के रहने वालों को फायदा होगा. हमारा मेवा, हमारा फ्रूट, कश्मीर के सेब, कश्मीर के चेरी, कश्मीर के और सारी चीज़ें जो हैं, मैं उम्मीद करता हूँ कि अब रेल के ज़रिए मुल्क के बाकी मार्केटों में इनको पहुँचाने का काम होगा और दुनिया भर की मार्केटों में जो है वो हम पहुँचा पाएंगे. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైనది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టు కేవలం ఓ పేరు కాదని, ఇది జమ్మూ కాశ్మీర్ కొత్త శక్తికి గుర్తింపని స్థానికులు కొనియాడారు.
అత్యంత దుర్లభమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ రైల్వే ఉక్కు వంతెనను నిర్మించారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మాణం జరిగింది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం ఈ వంతెన విశేషంగా అధికారులు చెప్పారు. చీనా వంతెనతో రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం జరిగింది. చీనా వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో మ్యూజియం నిర్మించారు. వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటించింది. రెపో రేటును 6 నుంచి 5.5% తగ్గించింది. హోమ్, వెహికల్స్, పర్సనల్ లోన్స్ లో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. అటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదన్న ఆర్బీఐ గవర్నర్ 2025-26లో జీడీపీ 6.5% నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రెపో రేటు 6 నుంచి 5.5% తగ్గించామని తెలిపారు. Repo rate, and after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook ahead, the MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. తొలి క్వార్టర్లో 6.5%, రెండో క్వార్టర్లో 6.7% జీడీపీ నమోదు కావచ్చని తెలిపారు. ఇక